అప్పుల పాట పాడుతూ ప్రజలను ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది, ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. సవాళ్ళ పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ ఈ రోజు కూడా అదే ఎపిసోడ్ మొత్తం పూర్తిగా ఒక సినిమా, పొలిటికల్ సినిమా చూపిస్తున్నారని అటు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీల మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి ఈ అప్పుల కుప్పలకు సంబంధించి? మీకే కృష్ణ తెచ్చి గారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా, ముఖ్యమంత్రి గారు చెప్పినా, అక్కడ మంత్రులు చెప్పినా, అక్కడ ప్రతిపక్ష నాయకుల్లో ఉన్న వాళ్ళు చెప్పినా ఒక్కటి మాత్రం సుస్పష్టం. తెలంగాణ ఏర్పడినప్పుడు సుమారు 70,000 కోట్ల ఉన్న అప్పు ఇవాళ ఎంత అయిందండి? 8,21,000 సుమారు అటు ఇటుగా అయింది. అంటే అప్పు కామన్ ఇందులో. అందులో ఎఫ్ఆర్బిఎం ద్వారానా, ఎస్పీబీ ద్వారానా, ఏ రకంగా తీసుకున్నారు? కార్పొరేషన్లు అడ్డు పెట్టి, కార్పొరేషన్ అంచనా మించి 10% కార్పొరేషన్ల మించి అంచనా మించి ఎట్లా ఎస్పీబీలు పెట్టి అప్పులు తెచ్చుకున్నారో చూస్తున్నాం. ఇవాళ అప్పుల గురించి ముందే తెలిసే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ కావాలంటే బయట తీసుకోవచ్చు. మాకు ప్రతిపక్ష నాయకుడు సలహా సూచనలు అవసరం, ఎందుకంటే రాష్ట్రం నడపడం అనేది మా అత్తి మీద సామి అనేది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి అసెంబ్లీ సెషన్ లో కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మని అప్పుల పైన కానివ్వండి, కార్పొరేషన్ తీసుకున్న నిధుల పైన కానివ్వండి, అట్లానే మనకు వచ్చే రెవెన్యూ సర్ప్లస్, రెవెన్యూ అట్లనే మన ఖర్చులు ఎట్లా పెడతాం దానిపైన కానివ్వండి, ఇప్పుడు మనం పెట్టిన పథకాలు ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లే దానిపైన కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడు రమ్మన్న సభకి ప్రతిపక్ష నాయకులు రారు. కేవలం రాజ్యాంగంలో 6 నెలలకు ఒకసారికి సభకి రావాలని ఒక కారణం చేత సభకు వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నారు తప్ప ఒక్కసారైనా చర్చించినరా? ఇవాళ 3 బడ్జెట్స్ ప్రవేశపెట్టినాం. ప్రతిసారి మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనం అక్కడ ఉన్న మన సర్వేలు డెఫినెట్లీ గణాంకాలన్నీ ఇందాక మన మిత్రులు చెప్పిన అన్ని ఉంటాయి. దానిపైన చర్చకి ఎవరు రారు. ఇవాళ సవాళ్లు ప్రతి సవాళ్లు చేసిన అప్పుల గురించి కృష్ణతేజ గారు పదే కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏం అప్పులు చేశారు? అలాగే బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్లే ఇబ్బందులు పడుతున్న రాష్ట్రం అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు చూడండి మేడం, ఇవాళ మనం ప్రభుత్వం ఏర్పడి సుమారు అటు ఇటుగా 30 నెలలు అవుతుంది. మనము 2,90,000 కోట్లు అటు ఇటుగా అప్పు చేసినాం. ఇవాళ అందరు 2,70,000 కోట్లే మనం ఇలా అప్పులకి తెచ్చిన మిత్తి, దాని మిత్తి మీద మళ్ళీ మిత్తి కట్టడం సరిపోతుంది. అది అందరికీ తెలుసు. మరి ఆర్బీఐ తీసినా, కాగ్ యాన్యువల్ పంపించే రిపోర్ట్ చూసినా, మన బడ్జెట్ లో సర్వేలో కూడా చూసినా ఇవే లెక్కలు ఉంటాయి. కాబట్టి అప్పు అయితే కామన్ అని, అందుకే ఈ విషయంతోనే ట్యాగ్ తోనే మొదలు పెట్టాను. ఇక్కడ ఏంటి దీనికి సొల్యూషన్ అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు చర్చలో పిలిచినారు, కూర్చుని విమర్శలు కాకుండా వాళ్ళ మంత్రులు కూడా అదే చెప్పినారు. దీనికి సరైన వేదిక సభా వేదిక అసెంబ్లీ, అంటే గారి బీఆర్ఎస్ కార్యాలయము. ఎందుకు ఈ సవాళ్ళు ఎందుకు వచ్చినాయి కృష్ణ తేజ్ గారు? మరి ఈ సవాళ్ళన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అసలు గత అప్పుల గురించి బహిరంగ సభలో ముఖ్యమంత్రి పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నాం. గతంలో తీవ్రమైనటువంటి అప్పు చేసి మా చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు కాబట్టి మేము తీర్చలేకపోతున్నామని ప్రజలు ఒక మెసేజ్ ఇవ్వడానికేనా ఇదంతా కూడా జరుగుతుంది? ఇప్పుడు అది ఒక కారణం అండి. మీరు చెప్పింది అప్పులు తీసుకురావడం, అప్పులు ఎట్లా ఖర్చు చేస్తున్నారని ప్రజల ముందు బడ్జెట్ భారం చూపడం, పథకాలు ఏ రకంగా నడుపుతున్నారు కూడా విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని. మరి విమర్శలు చేసినప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు తెలియాలి కదా. ఇప్పుడు ఈ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మనం ఇన్ని హామీలు ఇస్తున్నాం, తట్టుకోగలదా లేదా? ఇప్పుడు రియాలిటీ ఏంటంటే అండి, ఎస్ అప్పులు చేస్తున్నాం. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్తున్న అప్పు ఉంది రాష్ట్రం పైన. మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి ఈ రోజు రాక. కానీ ఇవాళ దాని వెనుక ఉన్న హిడెన్ ఎజెండా ఏంటిది? ఈ అప్పులు తీసుకొచ్చిన అప్పులు సుమారు 8,21,000 కోట్లు అటు ఇటుగా అప్పు తెచ్చినారు ఈ రోజు రాక. అందులో ఎంత అప్పు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు ఆ స్టాటిస్టికల్ గా చర్చించడానికి ముఖ్యమంత్రి అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు రమ్మంటున్నారు. అంతే తప్ప అప్పు ఉందని అందరికి తెలుసండి. అప్పు గురించి కాదు, ఎక్కడెక్కడ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టినారు, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టినారు, అంచనా వ్యయం ఎట్లా పెంచినారు, దానికి అనుకూలంగా ఎంతెంత ఏ పెట్టుబడులు ఏ మాసంలో కట్టుకుంటూ వచ్చినారు, ప్రతిదీ స్టాటిస్టికల్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా విద్య, వైద్యం, ఇరిగేషన్ వాళ్ళ ఇష్టం. ఆఖరికుంటే వాళ్ళ ఉన్న పేపర్ లీకేజ్ వాళ్ళ అప్పుడు జరిగిన ప్రతిదీ మనం లెక్కిద్దామండి. లెక్కించడం కాంప్రమైజ్ కాదు. ముఖ్యమంత్రికి ఇది కూడా చెప్పారు, మేము అర్ధరాత్రి నుంచి తెల్లవారు సభ నడిపినాం, ప్రతి దగ్గర మిమ్మల్ని గౌరవిస్తాము, మీరు రండి సలహా స్వీకరించండి. ఇప్పుడు కూడా ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతారో, నేను మాట్లాడుతానో, లేకపోతే ఒక మాజీ మంత్రి ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నో కాదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఒక ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పమని జూపాలి గారు కూడా చెప్తున్నారు. దానికని చెప్పరు, మాట్లాడరు, అసెంబ్లీకి రమ్మని సంతకం పెడుతున్నారు. అంటే ఆయన ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు మంత్రి జూపల్లి చెప్పిన లెక్కలకు పొంతనే లేదని చెప్తున్నారు. టీఆర్ఎస్ విమర్శిస్తాం. ఇప్పుడు అందుకే మేడం, ఇప్పుడు పొంతన ఉండాలని మనం ఏం చేయాలా? మీరు చర్చ, ఇప్పుడు నాకు చర్చకు పిలిచిన సభా వేదికలో ఉన్న ఇట్లా ఏం తెలిసింది? ఈ చర్చలో అప్పు కామన్,
ఇద్దరు వర్షన్ విన్నాక రేపు ఇద్దరు కూడా సభావేదికకు మాట్లాడిన తర్వాత వితౌట్ మైక్ కూడా రేవంత్ అన్న ఇస్తాడు. మేము ఎవరి మైక్ కానీ రాజ్యాంగబద్ధంగా మాట్లాడే సమయం కేటాయిద్దాం సంఖ్యాబలం కనుక. అప్పుడు ఎంత ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు, ఎప్పుడెప్పుడు ఖర్చు చేసినారు, ఎక్కడెక్కడ ప్రాజెక్టుల మీద ఖర్చు చేశారు, ఏ విద్య పైన ఎంత ఖర్చు చేశారు, వీళ్ళన్నారు కదా ఇందాక పంచాయతీరాజ్ గురుకులాల పైన ఏ గురుకులాల దగ్గర ఎంత ఖర్చు చేసినారు, ఎన్ని విడతల్లో ఖర్చు చేసినారు, ఏ కాంట్రాక్ట్ల పైన ఖర్చు చేసినారు, సుదీర్ఘంగా చర్చిద్దాం. మీరు అలసిపోయాక నేను సిద్ధమన్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకేం కావాలి మేడం? ప్రజాస్వామ్యాన్ని అపహేళన చేయకుండా ప్రజాస్వామ్యం నిలబెట్టాలా లేదా? రైట్. అశోక్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు నిన్నటి నుండి చూస్తున్నాం మంత్రులు అలాగే ఇటు మాజీ మంత్రులు బీఆర్ఎస్ కీలక నేతలు వీళ్ళందరి మధ్య జరుగుతున్నటువంటి సవాళ్ల పర్వం అది ఈ రోజు కూడా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. మరోసారి తెలంగాణలో అప్పుల అంశం తెర మీదకి వచ్చింది. మీరెంత చేశారంటే మీరెంత చేశారనేటటువంటి తీవ్ర స్థాయిలో విమర్శలు అరెస్టులు దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్